Hey guys, what's up? I hope you are doing well. I'm Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము ద హిందూ న్యూస్ పేపర్ 28th జూన్ మన లెక్చర్లో ఏమేమి ఉంటుంది చూడండి. కోట్ ఆఫ్ ది డే, వన్ లైనర్, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ క్యాపిటల్ అండ్ కరెన్సీ, దీంతో పాటు మ్యాప్ ప్రాక్టీస్, యూరోప్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు హంగరీ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇవన్నీ పార్ట్ 1లో డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2లో వొకాబులరీ సెషన్, ఎడిటోరియల్స్ డిస్కషన్, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్, స్టాటిక్ జీకే కూడా ఉంటుంది. ఇవన్నీ పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోట్ ఆఫ్ ది డేతో స్టార్ట్ చేద్దాం. డోంట్ వెయిట్ ఫర్ ది రైట్ ఆపర్చునిటీ, క్రియేట్ ఇట్. అంటే ఒక ఛాన్స్ కోసము చూడొద్దండి, మీరే ఆ ఛాన్స్ని క్రియేట్ చేసుకోండి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలన్నా సో ఈరోజే స్టార్ట్ చేయండి ఆ వర్క్. మళ్ళీ పోస్ట్పోన్ చేయొద్దండి. పోస్ట్పోన్ చేస్తే అదంతా ఒక పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది. సో ఆ వర్క్ని ఈరోజే స్టార్ట్ చేయండి. ఈరోజే ఛాన్స్ తీసుకొని స్టార్ట్ చేయండి. దానికోసం ఒక ముహూర్తము, ఒక డేట్ అనేది ఫిక్స్ ఏం చేయొద్దండి. సో స్టార్ట్ ఫ్రమ్ టుడే. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, పిఎం మోడీజీ గారు నిన్న వాల్ పార్టీ లీడర్స్తో వీడియో కాన్ఫరెన్స్ అనేది జరిపినారు. అందులో ఆల్మోస్ట్ ఆల్ అందరూ లీడర్స్ కూడా పాల్గొన్నారు. సోనియా గాంధీజీ, కేసీఆర్, ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, బీఎస్పీ పార్టీ ఆల్ ప్రెసిడెంట్స్ పాల్గొన్నారు. సో ఇందులో పిఎం మోడీజీ గారు ఏమంటున్నారంటే, అవుట్ సైడర్స్ సరిహద్దు దగ్గర క్షేమంగానే ఉన్నాము. సో మన ఇండియాకి ఒక ఏమీ హార్మ్ఫుల్గా ఏమీ జరగదు. సో ఇండియా సేఫ్గానే ఉంది. సో చైనీస్ ట్రూప్స్ కూడా అక్కడ లేరు అనేసి పిఎం మోడీజీ గారు చెప్తున్నారు. సో సోనియా గాంధీజీ ఏం చెప్తున్నారంటే, ఇది ఒక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, నియర్లీ 20 సోల్జర్స్ వరకు చనిపోయినారు అనేసి సోనియా గాంధీజీ గారు చెప్తున్నారు. సో ఇది ఒకసారి ఇన్సిడెంట్ ఏమో చూద్దాం. 20 సోల్జర్స్ నియర్లీ గాల్వాన్ వ్యాలీ దగ్గర చనిపోయినారు ఈ లడాక్ రీజియన్లో. సో ఈ లడాక్ రీజియన్ దగ్గర ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో పడుతుంది. ఇందులో మన తెలంగాణ సూర్యాపేటకి చెందిన మనిషి కలోనల్ సంతోష్ బాబు కూడా చనిపోయినారు. సో ఈ వీళ్ళు ఇంకా ఇద్దరు జవాన్లు, ఇంకా దీంతో పాటు 20 సోల్జర్స్ చనిపోయినారు. ఇక్కడ చూడొచ్చు, సంతోష్ బాబు హైదరాబాద్ తెలంగాణ, నెక్స్ట్ యుడురామ్ సోరెన్ ఒడిశా, ఈ విధంగా పళని, మదురై, సునీల్ కుమార్ పాట్నా, ఈ విధంగా ఆల్ 20 సోల్జర్స్ చనిపోయినారు. చైనా సోల్జర్స్ వచ్చేసి 43 సోల్జర్స్ చనిపోయినారు. సో నెక్స్ట్ ఇక్కడ ఈ గాల్వాన్ వ్యాలీ దగ్గర ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఈ లైన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాము. ఇక్కడ గాల్వాన్ వ్యాలీ అనేది ఉంది, ఇక్కడే 20 సోల్జర్స్ చనిపోయినారు. ఈ లైన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. ఇండియా ప్లస్ చైనాకి మధ్య ఉన్న బార్డర్ లైన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. నెక్స్ట్ పాకిస్తాన్ ప్లస్ ఇండియాకి ఉన్న బార్డర్ లైన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. సో రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేసినారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకొకటి లడ్డాక్ రీజియన్గా. సో ఈ లడ్డాక్ యూనియన్ టెరిటరీలో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇది మొత్తం అక్సై చిన్ ఏరియా, చైనీస్ కంట్రోల్లో ఉంది ఈ ఏరియా. ఇక్కడ పాంగాంగ్ సోలేక్ చూడొచ్చు, ఇక్కడ కూడా డిస్ప్యూట్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నిన్న కేసీఆర్ తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు అనౌన్స్మెంట్ చేసినారు. 5 crore రూపీస్ సంతోష్ బాబు వాళ్ళ వైఫ్కి ఇస్తున్నారు. ప్లస్ దాంతోపాటు ఒక ప్లాట్ అనేది ఇస్తారు. గవర్నమెంట్ జాబ్ గ్రూప్ 1 సర్వీసెస్వి కూడా ఇస్తున్నారు. సో వాళ్ళ వైఫ్ ఏం చెప్తున్నారంటే, సంతోష్ బాబు వైఫ్, నేను నా పిల్లలు ఆర్మీలో వెళ్తానంటే కూడా పంపిస్తాను అనేసి అంటున్నారు. సో ఇదొక మంచి విషయమే అనేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, కేసీఆర్ గారు మన సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా సోల్జర్స్ ఫ్యామిలీని ఎప్పుడు హెల్ప్ చేస్తాము అనేసి అంటున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూస్తే, సిండియా, దిగ్విజయ్ వీళ్ళిద్దరూ ఒక రాజ్యసభ ఎలక్షన్స్ని విన్ అయినారు. ఇక్కడ చూడండి, దిగ్విజయ్కి స్వీట్స్ తినిపిస్తున్నారు ఫార్మర్ మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్జీ, ఈయన దిగ్విజయ్. నెక్స్ట్ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి 4 సీట్స్ అనేటివి థమ్స్ అప్ విక్టరీ జరిగింది. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఈయన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఈస్ట్ గోదావరి నుంచి, నెక్స్ట్ మోపిదేవి వెంకటరమణ గారు గుంటూరు నుంచి, నెక్స్ట్ ఇక్కడ అయోధ్య రామిరెడ్డి గుంటూరు నుంచి, ఇక్కడ నట్వాని ఈయన ఇక్కడ చూడొచ్చు, ఈయన నట్వాని. సో ఓవరాల్గా 4 రాజ్యసభ సీట్స్ థమ్స్ అప్ విక్టరీతో విన్ అయినారు. సో దీనికి కంగ్రాట్స్ చెప్పినారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ ఇంకా రాజ్యసభలో టోటల్ 19 సీట్స్ మీద ఎలక్షన్స్ అనేటివి జరిగినాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఆంధ్రప్రదేశ్లో
టోటల్గా 4 సీట్స్ మీద. సో 4 సీట్స్ మొత్తము వైఎస్ఆర్సీపీవే దక్కినాయి రాజ్యసభలో. నెక్స్ట్ ఇక్కడ గుజరాత్లో 4 సీట్స్, మధ్యప్రదేశ్లో 3 సీట్స్, రాజస్థాన్లో 3 సీట్స్. ఇక్కడ థమ్స్అప్ మెజారిటీతో వచ్చింది కాంగ్రెస్. నెక్స్ట్ జార్ఖండ్లో 2 సీట్స్, మేఘాలయలో 1 సీట్, మణిపూర్లో 1 సీట్, మిజోరంలో 1 సీట్. ఈ విధంగా టోటల్గా 19 సీట్స్ మీద 9 స్టేట్స్లో జరిగినాయి ఎలక్షన్స్. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ టోటల్గా 90 మెంబర్స్ ఉన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ అంటే బీజేపీ ప్లస్ అదర్ పార్టీ వాళ్ళు కలిసి ఉంటారు కదా బీజేపీకి, సో దాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ అంటాం. కాంగ్రెస్ ప్లస్ అదర్ పార్టీస్ వాళ్ళకి యూపీఏ గవర్నమెంట్ అంటాం, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ గవర్నమెంట్. సో దీన్ని బీజేపీ ప్లస్ అదర్ని ఎన్డీపీ గవర్నమెంట్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గవర్నమెంట్. ఇందులో బీజేపీ సీట్స్ 75 ఎంపీస్ వాళ్ళే ఉన్నారు. సో ఈ విధంగా ఎలక్షన్స్ అనేటివి జరిగినాయి నిన్న. సో మన ఆంధ్రప్రదేశ్కి థమ్స్అప్ మెజార్టీ అనేది వచ్చింది. నెక్స్ట్ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ నేతన్న నేస్తమ్ స్కీమ్ని స్టార్ట్ చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఎయిమ్ 24,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ చేనేత కుటుంబాలకు ఇస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో దీనికోసం అమౌంట్ని రిలీజ్ చేసినారు. ఇక్కడ చూడండి 81,024 వీవర్స్ ఫ్యామిలీస్ అంటే చేనేత కుటుంబాలు దీనికి ఎలిజిబుల్గా ఉన్నారు. దీనికోసం అమౌంట్ 194.46 crores ఈరోజు ఇడుస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 103 crores ఏపీసీఓ అంటే బిల్స్ కట్టడానికి, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టడానికి 103 crores ఇచ్చినారు. నెక్స్ట్ 109 crores క్లాత్ మాస్క్ తయారు చేయడానికి, కరోనా వైరస్ డిజీజ్ ఉంది కదా, సో దానికోసం ఇచ్చినారు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్, మినిస్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ మేకపాటి మేకపాటి గౌతమ్ రెడ్డి. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కంప్లైంట్స్ చేయాలంటే 1902కి కాల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా స్టార్ట్ చేసినారు. 10 డేస్లో పెన్షన్ కార్డ్ మరియు రైస్ కార్డ్ రెండు కూడా వస్తాయి. అప్లికేషన్ వేసిన 10 డేస్లోనే. నెక్స్ట్ 20 డేస్లో ఆరోగ్యశ్రీ కార్డుని పొందొచ్చు. నెక్స్ట్ 19 డేస్లో ఇళ్ళ పట్టాలు కూడా, హౌస్ పట్టాస్ కూడా దొరుకుతాయి అనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఒక టైం పీరియడ్ని అలాట్ చేసినారు. సో ఇది ఒక కొత్త విషయం అనేసి చెప్పొచ్చు, కొత్త స్టెప్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ గురించి మాట్లాడితే ఎంఓయు అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇదొక అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ గవర్నమెంట్స్ మధ్య జరిగింది. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ క్యాటిల్స్ కోసం వ్యాక్సిన్ని తయారు చేయడానికి వీళ్ళు ఇద్దరు ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ ఈ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక అగ్రిమెంట్కి తీసుకుని వచ్చినారు. సో ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ తరపున ఏపీ అడ్వాన్స్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్, నెక్స్ట్ ప్రైవేట్ తరపున నుంచి ఐజీవై ఇమ్యూనోలాజిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళిద్దరు కూడా అగ్రిమెంట్ సైన్ చేసినారు. ముఖ్యంగా క్యాటిల్స్కి, పశువులకి వ్యాక్సిన్ మందు తయారు చేయడానికి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు చూడండి. సో దీని నుంచి, ఈ ఫోటో నుంచి హెల్పింగ్ నేచర్ని డెవలప్ చేసుకోవాలా. సో ఇక్కడ ఒక గుడ్ సామారిటన్, ఒక మంచి మనిషి, నెక్స్ట్ ట్రాఫిక్ పోలీస్ మ్యాన్, వీళ్ళంతా కలిసి ఒక ముస్లాం రోడ్ క్రాస్ చేస్తున్నారు. సో హెల్ప్ చేస్తున్నారు. సో దీని నుంచి మీరు హెల్పింగ్ నేచర్ అనేది డెవలప్ చేసుకోండి. ఎవరైతే హెల్పింగ్ నేచర్ ఉంటుందో వాళ్ళే లైఫ్లో బాగుపడతారు. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, సో ఇక్కడ నిన్న విజయవాడలో నున్నూరు రోడ్లో ఎక్కువగా పైనాపిల్స్ ఫ్లడ్డెడ్ అయినాయి మార్కెట్లో. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కువ పైనాపిల్స్ దొరుకున్నాయి మార్కెట్లో. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే మన రాష్ట్రంలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఇంకా తమిళనాడు గురించి మాట్లాడితే తమిళనాడులో 2115 న్యూ కేసెస్ నిన్న ఒక్క రోజులోనే వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా కర్ణాటకలో గురించి మాట్లాడితే ముఖ్యంగా బెంగళూరులో అవుట్ ఆఫ్ 10 personsకి 7 మంది చనిపోతున్నారు, 7 మంది చనిపోతున్నారు. నెక్స్ట్ తెలంగాణ గురించి మాట్లాడితే టోటల్గా 499, నియర్లీ 500 న్యూ కేసెస్ నిన్న ఒక్క రోజే వచ్చినాయి. ఇంకా మన రాష్ట్రం గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ గురించి, సో ఓవరాల్గా కరోనా వైరస్ డిజీజ్ కేసెస్ చూడొచ్చు 7,961 కేసెస్, రికవరీస్ ఇందులో 3,905, యాక్టివ్ కేసెస్ ఉండేటివి 3,960. నెక్స్ట్ డెత్స్ గురించి మాట్లాడితే 96 డెత్స్. మే 30 వరకు ఇన్ని కేసులు ఉన్నాయి 3,571. నెక్స్ట్ జూన్ 19కి
4390 కేసెస్ అనేటివి వచ్చినాయి. లోకల్ కేసెస్ మన స్టేట్ వే మాత్రము 6230 కేసెస్. ఇంకా రిటర్నీ అంటే ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు 308 కేసెస్. పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అంటే వేరే స్టేట్స్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ నుంచి వచ్చిన వాళ్ళకి అందులో 1423 కేసెస్. టోటల్ టెస్ట్ చేసినది 6,30,000 టెస్ట్ అనేటివి జరిపినారు. సో ఇది ఇక్కడ చూడొచ్చు మీరు, టెస్ట్ పర్ మిలియన్ పాపులేషన్ 11,798. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. కృష్ణా డిస్ట్రిక్ట్లో డెత్ రేట్ ఎక్కువగా ఉంది, 3.33%. ఇది వేరీ కూడా కావచ్చు ఇన్ఫర్మేషన్ తర్వాత. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎక్కువగా డెత్ రేట్ అనేది జరిగినాయి, 31 డెత్స్. నెక్స్ట్ ఇంకా గుంటూరు డిస్ట్రిక్ట్లో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రికవరీ రేట్ 66.2%. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఓవరాల్గా ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కేసెస్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయి కర్నూలు డిస్ట్రిక్ట్లో. 1232 కేసెస్ అనేటివి వచ్చినాయి. కృష్ణాలో 931 సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ కర్నూలు, సెకండ్ ప్లేస్ కృష్ణా, థర్డ్ ప్లేస్ గుంటూరు, ఫోర్త్ ప్లేస్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ 692 కేసెస్, ఫిఫ్త్ ప్లేస్ చిత్తూరు, ఇంకా లాస్ట్ ప్లేస్లో శ్రీకాకుళం ఉంది. సో శ్రీకాకుళంలో ఒక్క కేసు కూడా లేదు, కానీ ఇప్పుడిప్పుడే కేసులు వస్తున్నాయి అక్కడ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నము, ప్రకాశము ఇటువంటి డిస్ట్రిక్ట్స్లో. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 13 డిస్ట్రిక్ట్స్ అనేటివి ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ 1953లో జరిగింది, కానీ దీన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణగా డివైడ్ చేసినారు. ఆన్ 2 జూన్ 2014లో ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణగా డివైడ్ చేసినారు. నెక్స్ట్ హైదరాబాద్ గురించి మాట్లాడితే హైదరాబాద్ 10 ఇయర్స్ వరకు మనకు క్యాపిటల్గా ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా 3 క్యాపిటల్స్ ప్రపోజల్స్ అనేటివి పెట్టినారు. ఒకటి లెజిస్లేటివ్ క్యాపిటల్గా తయారు చేయాలనేసి అమరావతికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం. సో శాసన రాజధాని అమరావతిగా, నెక్స్ట్ న్యాయ రాజధాని కర్నూలుగా, పరిపాలనా రాజధాని విశాఖపట్నంగా డిక్లేర్ చేసినారు మన ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో దీన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి పెట్టినారు ప్రపోజల్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇంకా కరోనా వైరస్ గురించి మాట్లాడితే ఇది ఒక పెద్ద ఫ్యామిలీ. సో ఇందులో 3 టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు 3 టైప్స్. ఫస్ట్ టైప్ సార్స్, నెంబర్ 2 మర్స్, నెంబర్ 3 కోవిడ్-19 ఇప్పుడున్న డిజీజ్. సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రమ్. ఇది 2002లో స్టార్ట్ అయింది, ముఖ్యంగా చైనా నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ సివిట్స్ అంటే ఫాక్స్ లైక్ యానిమల్స్ ఇవి. సో దీని నుంచి మరియు డాగ్స్ నుంచి వచ్చిన డిజీజ్ ఇది. దీనికి రెసిప్టార్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 to 10 days వరకు సిమ్టమ్స్ అనేటివి బయటికి పడతాయి. డెత్ రేట్ 10%. నెక్స్ట్ సెకండ్ టైప్ మర్స్ గురించి మాట్లాడితే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రమ్ కరోనా వైరస్. ఇది 2012లో స్టార్ట్ అయింది, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా అక్కడ స్టార్ట్ అయిన డిజీజ్. దీనికి ముఖ్య యానిమల్ నుంచి క్యామెల్ నుంచి స్టార్ట్ అయిన డిజీజ్ ఇది. దీనికి రిసిప్టార్ డైపెప్టిడల్ పెప్టిడేస్ 2 to 14 days తర్వాత సిమ్టమ్స్ అనేటివి బయటికి పడతాయి. డెత్ రేట్ 35%. ఇంకా కరోనా వైరస్ డిజీజ్ గురించి మాట్లాడితే దీనికి 11th మార్చ్ 2020కి పాండమిక్గా డిక్లేర్ చేసింది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కరోనా వైరస్ డిజీజ్ 8th డిసెంబర్ 2019కి స్టార్ట్ అయింది. ఇది వుహాన్ సిటీ చైనాలో స్టార్ట్ అయింది ఈ డిజీజ్. దీనికి ముఖ్య కారణము బ్యాట్స్ నుంచి తయారైంది ఈ డిజీజ్. దెన్ నెక్స్ట్ రెసిప్టార్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2. దీనికి రెసిప్టార్ ఇంక్యుబేషన్ పీరియడ్ సిమ్టమ్స్ 2 to 7 days తర్వాత బయటికి పడుతుంది. డెత్ రేట్ 2 to 3% డెత్ రేట్. సో మన ఇండియా గురించి మాట్లాడితే ఇండియాలో టోటల్ కేసెస్ 3,70,000కి వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ ఉంది, సెకండ్ ప్లేస్ బ్రెజిల్, థర్డ్ ప్లేస్ రష్యా, ఫోర్త్ ప్లేస్ మన ఇండియా ఉంది, ఫిఫ్త్ ప్లేస్ యూకే. సో ఇది ఒక దారుణమైన పరిస్థితి అనేసి చెప్పొచ్చు. సో దీనికోసం ప్రికాషన్స్ అనేటివి కంపల్సరీగా తీసుకోండి. ముఖ్యంగా 3 ప్రికాషన్స్. నెంబర్ 1 మాస్క్ కవరింగ్ చేయండి. నెంబర్ 2 ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, దూరం పాటించండి. నెక్స్ట్ నెంబర్ 3 హ్యాండ్ శానిటైజర్స్ కంపల్సరీగా టైం టు టైమ్ యూజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఐసీఎంఆర్ గురించి తెలుసుకుంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. దీని యొక్క ముఖ్య ఎయిమ్ రీసెర్చ్ చేస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ మెడికల్ రీసెర్చ్ బాడీ వరల్డ్లోనే. ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వస్తుంది ఐసీఎంఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ కింద. నెక్స్ట్ 26 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మరియు
టీబీ, లెప్రసీ, కొలరా, డయేరియల్ డిజీజ్, ఎయిడ్స్, మలేరియా దీనికి వ్యాక్సిన్స్ కూడా ప్రొవైడ్ చేసింది రీసెర్చ్ చేసి ఐసీఎంఆర్. 6 రీజనల్ సెంటర్స్ కూడా రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి దీనికి. ఐసీఎంఆర్ ఇట్ ఈస్ 1911లో తయారు చేసినారు IRFA పేరుతో, కానీ దీనికి ఐసీఎంఆర్ అని పేరు ఇచ్చినారు 1949లో. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. హెడ్ క్వార్టర్ వెరీ ఇంపార్టెంట్ న్యూఢిల్లీలో ఉంది. బలరామ్ భార్గవ్ దీనికి డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడితే ఇది వన్ ఆఫ్ ది స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇన్ యునైటెడ్ నేషన్స్. ముఖ్యంగా హెల్త్ గురించి మాట్లాడుతుంది. దీని యొక్క ముఖ్య ఎయిమ్ హెల్తే. సో దీనికి పేరెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. 150 ఫీల్డ్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. ఎస్టాబ్లిష్మెంట్ 7th April 1948లో ఎస్టాబ్లిష్ చేసినారు. 7th Aprilకి అందుకని ఎవ్రీ ఇయర్ వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. నెక్స్ట్ 6 రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. ఇందులో మన ఇండియా కూడా ఉంది. సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్లో న్యూఢిల్లీలో ఉంది మన ఇండియా. ఆఫ్రికా కాంగోలో ఉంది. నెక్స్ట్ యూరోప్ డెన్మార్క్ కోపెన్హాగన్ క్యాపిటల్. ఈస్ట్ మెడిటరేనియన్ ఈజిప్ట్ కైరోలో. నెక్స్ట్ వెస్టర్న్ పెసిఫిక్ ఫిలిప్పీన్స్ మనీలాలో. నెక్స్ట్ అమెరికా వాషింగ్టన్ డీసీలో కూడా ఒకటి రీజనల్ ఆఫీస్ ఉంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే తిరుపతి టెంపుల్లో ఈరోజు రాత్రి 8 గంటల నుంచి క్లోజ్ చేసేసారు. మరి రేపు పొద్దున మధ్యాహ్నము 2:30కి తెరుస్తున్నారు. ఎందుకంటే సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి సోలార్ ఎక్లిప్స్ అంటాం. ఒకసారి సోలార్ ఎక్లిప్స్ గురించి మాట్లాడదాం. సోలార్ ఎక్లిప్స్ అంటే ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోవాల్సినది. సో ఇందులో సన్, మూన్, ఎర్త్ ఇవన్నీ ఒకే లైన్లో ఉంటాయి. సన్, మూన్, ఎర్త్ ఇవన్నీ ఒకే లైన్లో ఉంటాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మూన్ మిడిల్లో ఉంటుంది. సో మూన్ మిడిల్లో ఉంటుంది. సన్, ఎర్త్ ఇట్ విల్ బి ఆన్ ఐదర్ సైడ్స్, బోత్ సైడ్స్ ఉంటాయి. సో మిడిల్లో మూన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ మూన్ మిడిల్లో ఉన్నందువల్ల ఈ రేస్ అన్నీ కూడా మూన్ మీదే పడతాయి, ఎర్త్ మీద ఏం పడవు. ఎర్త్ మీద డార్క్నెస్ అనేది వచ్చేస్తుంది. దాన్నే సోలార్ ఎక్లిప్స్ అంటున్నాము. ఇక్కడ షాడో, మూన్ యొక్క షాడో అనేది ఇక్కడ ఫుల్ షాడో పడుతుంది, ఎక్కువ షాడో ఇక్కడ పడుతుంది. సో ఈ రీజన్ని అంబ్రా అంటాం. నెక్స్ట్ తక్కువ షాడో ఇక్కడ పడుతుంది. సో ఈ రీజన్ని పెనంబ్రా అంటాం. ఇది సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం. నెక్స్ట్ ఇంకా చంద్రగ్రహణం గురించి మాట్లాడితే, లూనార్ ఎక్లిప్స్ గురించి మాట్లాడితే ఇందులో ఎర్త్ మిడిల్గా వస్తుంది. సన్, మూన్ విల్ బి ఆన్ ఐదర్ సైడ్స్, 2 సైడ్స్ ఉంటాయి. ఎర్త్ మిడిల్లో వస్తుంది. ఇది సెకండ్ పాయింట్. సో దీనివల్ల లూనార్ ఎక్లిప్స్ అనేది చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. రేపు వస్తుండేది June 21కి సోలార్ ఎక్లిప్స్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్లే గ్రౌండ్ అనేది తయారు చేస్తున్నారు. ఇక్కడ పెరియార్ టైగర్ రిజర్వ్ దగ్గర ప్లే గ్రౌండ్ అనేది తయారు చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఒక కేసు అనేది వెళ్ళింది NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇది కూడా ఒక కోర్టే. సో ఇందులో ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. ఇందులో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 2 ఇంపార్టెంట్. ఒకటి, పెరియార్ టైగర్ రిజర్వ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ విచ్ స్టేట్ అంటే కేరళ స్టేట్లో ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ NGT గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ రావచ్చు. సో ఒకసారి NGT గురించి తెలుసుకుందాం. NGT అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ 3 ప్రకారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 ప్రకారం దీన్ని స్థాపించినారు. నెక్స్ట్ ఇది ఫార్మేషన్ డేట్ 18th October 2010లో ఇది స్టార్ట్ చేసినారు అండర్ ది యాక్ట్ 2010. దీని యొక్క ముఖ్య ఎయిమ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కేసెస్ అన్నీ దీనికి సొల్యూషన్ ఇస్తుంది NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో ఇదేమన్నా ఎక్కువగా బర్డన్ పడడానికి ఇవ్వదు హైకోర్ట్స్ మీద. సో ఫస్ట్ ఎన్విరాన్మెంట్ గురించి విషయం కేసు NGT దగ్గరకి పోతుంది, తర్వాత వేరే కోర్ట్స్కి పోతుంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, COVID-19 కేసెస్. ఫస్ట్ COVID-19 ఇటలీలో స్టార్ట్ అయింది అనేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, రీసెంట్గా రీసెర్చ్ అనేది చేసినారు. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి వేస్ట్ వాటర్ని తీసుకొని ముఖ్యంగా 2 సిటీస్లో మిలాన్ మరియు టూరిన్, ఇది డిసెంబర్లో రీసెర్చ్ చేసినారు. డిసెంబర్ 2016లో యాక్చువల్గా కరోనా వైరస్ డిజీజ్ చైనాలో 8th December 2019కి స్టార్ట్ అయింది. సో దీని మీద ఇటలీలో రీసెర్చ్ చేస్తుంటే ఇక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని మిలాన్, టూరిన్ ఈ ఏరియాస్ దగ్గర శాంపుల్స్ కలెక్ట్ చేసి దీని మీద రీసెర్చ్ చేసింటే, సో ఈ డిజీజ్ అక్టోబర్లోనే స్టార్ట్ అయింది ఇటలీలో అనేసి తేలుతుంది. రీసెర్చర్స్ దీని మీద రీసెర్చ్ చేసి చెప్తున్నారు. సో ఈ కరోనా వైరస్
డిజీజ్కి వ్యాక్సిన్ లేదు కాబట్టి సో మీరు ప్రికాషన్స్ అనేటివి కంపల్సరీగా తీసుకోండి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ మీద రేపు మండే ఒక డెసిజన్ అనేది తీసుకుంటారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్. సో దీని మీద మినిస్ట్రీ అనేది డెసిజన్ అనేది తీసుకుని వస్తారు. 10th ప్లస్ ఇంటర్ ఎగ్జామ్స్ అనేటివి జరగాల కదా, సో దాని మీద డెసిజన్స్ అనేటివి తీసుకుని వస్తారు. నెక్స్ట్ మ్యాప్ ప్రాక్టీస్ గురించి మాట్లాడితే టోటల్గా మన వరల్డ్లో మన ఎర్త్ మీద 7 కాంటినెంట్స్ ఉన్నాయి, 5 బిగ్ ఓషన్స్ ఉన్నాయి. కాంటినెంట్స్ అంటే ల్యాండ్ రీజన్ని కాంటినెంట్స్ అంటాం, ఓషన్స్ అంటే వాటర్ బాడీస్ని ఓషన్స్ అంటాం. సో ఇక్కడ కాంటినెంట్స్ చూడొచ్చు మీరు, గ్రీన్ కలర్లో ఉండేటివన్నీ కాంటినెంట్స్. సో నెంబర్ 1 ఏషియా, నెంబర్ 2 యూరోప్, నెంబర్ 3 ఆస్ట్రేలియా, నెంబర్ 4 ఆఫ్రికా, నెంబర్ 5 నార్త్ అమెరికా, నెంబర్ 6 సౌత్ అమెరికా, నెంబర్ 7 అంటార్టికా. టోటల్గా 7 కాంటినెంట్స్ అయిపోయినాయి. సో ఈ 7 కాంటినెంట్స్లో పెద్దది ఏషియా, చిన్నది ఆస్ట్రేలియా. సో బిగ్గెస్ట్ వన్ ఈజ్ ఏషియా, స్మాలెస్ట్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా. ఇంకా నెక్స్ట్ ఓషన్స్ గురించి మాట్లాడితే టోటల్గా 5 ఓషన్స్ ఉన్నాయి. ఇక్కడ పెసిఫిక్ ఓషన్స్ నెంబర్ 1, నెంబర్ 2 ఇండియన్ ఓషన్, నెంబర్ 3 ఆర్టిక్ ఓషన్, నెంబర్ 4 అట్లాంటిక్ ఓషన్, నెంబర్ 5 సదర్న్ ఓషన్. టోటల్గా 5 ఓషన్స్ ఉన్నాయి. ఈ 5 ఓషన్స్లో పెద్దది వచ్చేసి పెసిఫిక్ ఓషన్. సో బిగ్గెస్ట్ వన్ ఈజ్ పెసిఫిక్ ఓషన్, స్మాలెస్ట్ వన్ ఈజ్ స్మాలెస్ట్ ఆర్టిక్ ఓషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ మ్యాప్ ప్రాక్టీస్ గురించి మాట్లాడితే మేము యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడుతున్నాము. సో ఇందులో 28 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అందులో యూరోపియన్ యూనియన్ రిఫరెండం జరిగి బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు ఉండేది టోటల్గా 27 కంట్రీస్. అందులో 19 కంట్రీస్కి యూరో కరెన్సీనే వాడుతూ ఉన్నాము. రిమైనింగ్ 8 కంట్రీస్కి యూరో కరెన్సీ లేదు, సో వాళ్ళకి డిఫరెంట్ కరెన్సీ ఉంది. సో టోటల్గా 27 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి యూరోపియన్ యూనియన్లో. ఇప్పుడు హంగరీ గురించి మాట్లాడితే సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కంట్రీ ఇన్ యూరోప్. క్యాపిటల్ బుడాపెస్ట్, కరెన్సీ హంగరియన్ ఫోరెంట్. ఇక్కడ చూడండి మ్యాపింగ్లో హంగరీ, బుడాపెస్ట్ ఇక్కడ చూడొచ్చు. సో స్లోవాకియా, ఆస్ట్రియా, రొమానియా, స్లోవేనియా. సో ఇవన్నీ నైబరింగ్ కంట్రీస్ ఫర్ హంగరీ. ఇక్కడ ఫ్లాగ్ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ మ్యాప్లో ఆస్ట్రియా పక్కనే హంగరీ ఉంది. ఇక్కడ చూడండి హంగరీ, బుడాపెస్ట్, ఇక్కడ స్లోవాకియా, ఆస్ట్రియా, స్లోవేనియా, ఇక్కడ హంగరీ ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ రొమానియా కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆస్ట్రియా పక్కన హంగరీ ఉంది. హంగరీ క్యాపిటల్ బుడాపెస్ట్. ఇక్కడ చూడండి బార్డరింగ్ కంట్రీస్ రొమానియా, స్లోవాకియా, ఆస్ట్రియా, క్రొయేషియా, సో సర్బియా ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మన బ్యూటిఫుల్ ఇండియా చూడండి. మన బ్యూటిఫుల్ ఇండియా ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి హంగరీకి, ఇక్కడ ఉంది హంగరీ. సో ఇక్కడ నుంచి హంగరీకి ఇలా వెళ్ళాలి. సో ఆస్ట్రియా పక్కనే పడుతుంది హంగరీ. సో ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి. సో యూ విల్ హ్యావ్ వన్ గుడ్ ఐడియా ఆన్ ఇట్, గుడ్ గ్రిప్ ఆల్సో ఆన్ ఇట్. సో ఇక్కడ చూడండి రష్యా. నెక్స్ట్ మనం డిస్కస్ చేసిందే కాంటినెంట్ చూడండి, ఇది యూరోప్. నెక్స్ట్ ఇదంతా ఏషియా కాంటినెంట్, ఇదంతా ఆఫ్రికా కాంటినెంట్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇక్కడ అంటార్టికా ఉంటుంది కింద, ఇక్కడ ఆస్ట్రేలియా. టోటల్గా 7 కాంటినెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పెసిఫిక్ ఓషన్ గురించి మాట్లాడితే ఇక్కడంతా పెసిఫిక్ ఓషన్ ఉంటుంది, ఇక్కడ అట్లాంటిక్ ఓషన్, నెక్స్ట్ ఆర్టిక్ ఓషన్, ఇక్కడ సదర్న్ ఓషన్ ఇక్కడే పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ ఓషన్, బిగ్గెస్ట్ ఓషన్ పెసిఫిక్ ఓషన్. ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా చేస్తూ ఉండండి. సో ఇది నేపాల్ శాండ్విచ్గా ఉంది చైనాకి, ఇండియాకి. సో ఇక్కడ చూడొచ్చు జపాన్, సౌత్ కొరియా. ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ డైలీ అప్డేట్స్. నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో సో మీకు అప్డేట్ అనేది దక్కుతూ ఉంటుంది ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వలన. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే మీరు నాలెడ్జ్ ఎంతగా షేర్ చేస్తే అంతగా మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఈ విధంగా అందరినీ హెల్ప్ చేయండి షేర్ చేసి, ఎవరికైతే ఈ మెటీరియల్ కావాలో వాళ్ళకి అందుతుంది. సో లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో కంపల్సరీగా మెన్షన్ చేయండి ఎందుకు డిస్లైక్ చేసినారో. నెక్స్ట్ పీడిఎఫ్ పర్పస్ కోసము మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో సిఎన్క్యూ స్టడీ జాయిన్ కావచ్చు, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ కింద ఉంటుంది సిఎన్క్యూ స్టడీది. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.